మా బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ ప్రైజ్ ద లార్డ్. నిజమంటే దేవుడు గొప్ప కార్యం చేసినట్టే. పిఎల్డీలో మనమంతా హైదరాబాద్లో అటెండ్ అయ్యి కరెక్ట్ 1 year అయిపోయింది. కానీ 1 year వరకు మనము ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, సాక్ష్యాలు, పాటలు, మళ్ళా ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ కొనసాగుతుందంటే ఇది కేవలము దేవుడిచ్చిన జ్ఞానము, కృప, ఆశీర్వాదము, ఆయుష్, ఆరోగ్యము అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు మనం పెళ్లిలో ఉన్నట్లేనే ఉన్నాం, ఎవరింట్లో వాళ్ళు ఉన్నట్లే లేదు. అక్కడే ఉన్నాం, మనము ఒకరికొకరు మాట్లాడుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. మళ్ళీ మీకు అందరికి ఎట్లా అనిపిస్తుంది నాకైతే తెలియదు, కానీ నాకు మటుకు నేను ఎప్పుడు అనుకుంటాను మనము వేరే ఊర్లో లేము, ఒకే ఊర్లోనే ఒకే పేర్లీలో ఉన్నట్టునే మనం ఉంటున్నామని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒకటి, మనం అక్కడ ఉన్నప్పుడు యుగధర్ బ్రదర్కి దేవుడు ఇచ్చిన ఒక మంచి గొప్ప తలాంపులను బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి యుగంధర్ బ్రదర్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే ఉన్నట్లయితే మీరెవరో మేమెవరో, అదే ఫీల్డ్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది, ఏమో పోయినాం వచ్చినాం అంతవరకే ఉండేది. ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం వస్తే ఫోన్ ఒక్కొక్కసారి చేసుకుంటే ఒక్కసారి టైం ఉండదు, ఫోన్ చేయడానికి కూడా టైం ఉండదు ఇప్పట్లో. ఎందుకంటే పరుగు, ఎవరు వాళ్ళే డ్యూటీలో, ఇంట్లో సమస్యలు, పరుగు పరుగు ఉంటుంది. బట్ అలా లేదు. ఎందుకంటే ప్రతిరోజు మనము ఉదయం 5:30కి దేవుని సన్నిధిలోను మన ఒక కుటుంబం, మన ఫ్యామిలీ, మన రక్త సంబంధికులు, మన బిడ్డలు కూడా మనం ఇలా కలుసుకోలేం. కానీ ప్రతిరోజు మనము ఒక ఫ్యామిలీ లాగా అందరం ఒకరికొకరు ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ, ఒక దేవుడు మనకి స్నేహితుడు ఎలా ఉన్నాడో మనం ఒకరికొకరు స్నేహితుడుగా మనం ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఇలా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ కంటిన్యూ ఇంతవరకు అయినామంటే అది దేవుడు ఇచ్చిన వరము, కృప. ఎవరు కూడా మిస్ కాకోకున్నట్లు అందరూ అటెండ్ అవుతున్నారు. సమయానికి ఒక్కొక్కసారి అటెండ్ కాకపోయినా కూడా నెక్స్ట్ టైం అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే అలాంటి ప్రేమ, అది ప్రేమ, విశ్వాసం, ఒక నమ్మకము. నిజమంటే అది చూడండి, మోషే ఎలా నడిపిస్తున్నాడో అలా మన బ్రదరు ఒక పట్టుదలతో, ప్రభా నువ్వు నాకు తోడుగొండు, వీరందరూ నడిపించు, ప్రభా నువ్వు నాకు తోడుగొండు, నువ్వు లేకపోతే నేను లేను అనేటట్టుగా ఒక పట్టుదలతో చిన్న వయసు కుమారుడైనా కూడా పెద్ద జ్ఞానం కలిగి మనందరిని ఒక కుటుంబంగా చేర్చి నడిపిస్తున్నాడు. అందరిని బట్టి కూడా దేవునికి కోటి కోటి వదనాలు, స్తోత్రములు. అలాగే నళిని సిస్టర్ కూడా ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ అమృత సిస్టర్ ఎంకరేజ్ చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుదాస్ అన్న ఎంకరేజ్. ప్రభుదాస్ అన్న అయితే ఇంకా ఇంకా ఆయనకి పండుగలాగా, ఇది మన ప్రార్థన అంటేనే ఆయనకు ఒక ఫెస్టివల్ లాగా ఆయనకి. నిజమంటే మనందరం ఒక తల్లి బిడ్డల వల్ల కలుసుకుంటున్నామని చాలా హ్యాపీ అన్నగారికి. అదే చాలా అసలు ఆ ప్రార్థన తెలిసిపోతుంది, ఎంత ప్రేమ, ఎంత ఉద్యమం, మనమంతా ఒక కుటుంబం లాగా ఉంటున్నామంటే దేవుడు. నిజమంటే అది దేవుడిచ్చిన ఇది గొప్ప అవకాశం. ఇంతవరకు కొనసాగిందంటే కూడా అది దేవుడిచ్చిన మనకి ఆశీర్వాదము. మనందరం కూడా ఎంత ప్రేమ చూడండి ఒకరికొకరు. మనకేం పట్టింది, పని ఉంది, ఇంకేం పని లేదా అనుకోకున్నట్ట మనము దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యుగంధర్ బ్రదర్ ఇది ఒక ప్రార్థన కూడిక ఉన్నట్టు ఆయన కూడా అన్న యుగంధర్ బ్రదర్ కు కూడా మనం అందరం కూడా ఎంతో ప్రేమిస్తున్నాం. ఇది ఆయన స్వార్థం కోసం కాదు, ఇంకొకటి ఏదో నాకు మెచ్చుకోవాలని మెచ్చుకోవాలని కూడా కాదు చెప్పేది. నిజమని చెప్తున్నా. మన జరిగినటువంటి నాకు ప్రాబ్లమ్స్, బ్యాంకులో డబ్బులు అమౌంట్ అంతా కట్ అయింది చెప్తున్నాను. ఫస్ట్ నేను ప్రభా నువ్వు చేస్తే నాకు అద్భుతము, సాక్ష్యము నా కుటుంబానికి చెప్తా. అంటే నా కుటుంబం అంటే ఎవరు? నా బిడ్డలు, నా రక్త సంబంధికులు కాదు, నా ఆత్మీయ సహోదర సహోదరికి చెప్తాను. ఆత్మీయ ఎవరు? ఆత్మీయులు. ఇదో ప్రతిరోజు 5:30కి ప్రేయర్ చేస్తున్నాము, వాళ్ళకి చెప్తాను ప్రభా ఫస్ట్ నాన్న నా కుటుంబానికి నేను చెప్తాను సాక్ష్యం. ఫస్ట్ నాకు ఈ డబ్బులు పోయినా కదా నాయన, నాకు ఏమి డబ్బులు ఇట్లా వేరే వాళ్ళని అడిగిన, భాగ్య సిస్టర్ని అడిగి ఫస్ట్ నా అమౌంట్ అంతా పోయేసింది, నాకు 1000 రూపీస్ కావాలా.
నేను వేరే వాళ్ళకి వేయాలా, కానీ లేదు అమౌంట్ ఎక్కడ పోయిందని నాకే ఉండి అయిపోతుంది. ఓపెన్ చేసి చూస్తే ఎవరికైనా వేసినానా, లేదు. డబ్బులు ఉన్నాయి దీంట్లో, ఎట్లా పోయినాయి? నాకు భయం వేసింది. వెంటనే భాగ్య సిస్టర్ని అడిగి, భాగ్య అర్జెంట్ నాకు ఒక 1000 ఫోన్పే చేయండి. వెంటనే చేసింది ఆమె. ఎందుకు ఏం అడగలేదు పాపం. వెంటనే ఆమె వర్క్లో బిజీ ఉంది, ఫుల్ వర్క్ ఆమెకి. టెన్షన్లో ఉన్నా కూడా ఆమె నాకు 1000 రూపీస్ వేసింది. వేసిన వెంటనే చూసుకున్నా మళ్ళీ అది లేదు అమౌంట్. ప్రభా ఎందుకు ఇలా అవుతుంది, నాకు అర్థం కాలేదు. ఏంది నా పరిస్థితి ఇది? ఇప్పుడు శాలరీ పడుతుంది నైట్, మిడ్ నైట్, ఇట్లా నేను అని ఆలోచించిన వెంటనే చూడండి, నేను అనుకున్నా, మన ప్రార్థన గ్రూప్ని జ్ఞాపకం చేసుకున్నా. ప్రభా మేమంతా ఉదయాన్నే లేచి ఎంతో శరీరం అలసిపోయినా వర్క్ ఉన్నా కూడా మేము ప్రార్థనలు ఏకీభవిస్తాం. కానీ నాన్న ఇప్పుడు నాకు తెలీదు, నాకు పేమెంట్ పడుతుంది, అవి ఏవి కూడా కట్ కాకూడదు నాకు తెలియదు అనుకున్నా. అంతవరకే. నెక్స్ట్ డే వచ్చేసిన, ఆఫీస్కి వచ్చిన, డ్యూటీలో ఉన్నా. భయం వేస్తుంది. శాలరీ పడుతుంది ఇప్పుడు 10:30 అవుతుంది. ఓపెన్ చేసేది బ్యాంక్ 10:30కి పోయి అడగాలంటే. ఆ రోజు పోయినప్పుడు బంద్ చేసేసినారు, కానీ నెక్స్ట్ డే పోదాం అనుకున్నా నేను, నా కుమారుడు అనుకున్నా. 10:30 అయింది, 11 అవుతా ఉంది. పక్కన పాప అంటుంది, అక్క ఏమక్క శాలరీ ఇంకా పడలేదని. నేను అనుకున్నా, దేవుడు నా కోసమే లేట్ అవుతుందేమో, ఎందుకంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళు పెట్టిపోలే నా డ్యూటీలో, ఆ బ్యాంకుకి వెళ్ళాలా, నా కోసం లేట్ అవుతుందేమో, ఎవరన్నా వస్తే కూర్చిపెట్టిపోవాలనుకుంటున్నా, కానీ ఎవరు రాలేదు. టైం అయిపోయింది, 12 అయిపోయింది. 12:10కి కరెక్ట్ శాలరీ పడింది. 12:10 శాలరీ పడితేనే నాకు మెసేజ్ వచ్చింది, చూసుకున్నా శాలరీ పడింది. వెంటనే ఏం చేసిన, నేను ఫోన్పేలో చెక్ చేసుకున్నా. చెక్ చేస్తుంటే నిజమండి, అది 0 అయిపోయింది. చూడు ఎట్లా ఉంటుంది చెప్పు. మనమేమి ఉన్న వాళ్ళము కాదు, ఉన్న దాంట్లో సర్దుకుపోయేవాళ్ళం. కానీ అమౌంట్ లేదంటే ఇంట్లో పరిస్థితి, డబ్బులు కట్టేది, ఈఎంఐలు ఏవేవో ఉంటాయి. కానీ ఎట్లా, ఇదేంది ప్రభా విచిత్రంగా ఉంది, నాకు ఎప్పుడు జరగలేదు ఇలా. ఏమైంది, నాకు డబ్బులు ఎందుకు కట్టింది? ఒకవేళ బ్యాంక్ లోన్ కట్టేనా అంత లేదు, 7,000 ఎక్కువ లేదు. ఏంది నాన్న ఇది, చెప్ప నాకు ఇది పరిస్థితి అని నేను నోట్లో నీళ్ళు వచ్చినండి. ఎంతైనా నన్ను శరీరం అంత భయంకరంగా అయిపోయింది. వెంటనే నా కుమారుని ఫోన్ చేసిన, రారా ఇది అమౌంట్ కట్ అయిందంటే, అమ్మ నేను వస్తాను బ్యాంకుకి పోదామన్నాడు. నేనేం చేసిన, వెంటనే 2 మినిట్స్ 1 మినిట్ కూర్చొని, ప్రభా అదో నాకు తెలీదు, నాకు ఏం చేసా నాకు తెలీదు, మీరే అక్కడ ఉండి, నువ్వే ఉండి అకౌంట్లో నా డబ్బులు, నాకు పేమెంట్ శాలరీ వేయించాలంతే. నాకు తెలియదప్ప ఎంత కట్టేదో, నాకు అవన్నీ రావాలి. చూడైనా నాకు తెలీదు. ఇదో నా ఫ్యామిలీకి నేను చెప్తా సాక్ష్యం. నా ఫ్యామిలీ అంటే ఎవరు? మీరేనండి, పిఎల్డి వాళ్ళే నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి నేను ఉదయాన్నే చెప్పేస్తాను నాయన, నేను సాటర్డే వరకు ఉండును, ఆగలేను, నాకు చేత కాదు. అందరూ మా వాళ్ళంతా నా కోసం ప్రార్థించారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. నిజమేనా నాకు తెలీదు అన్నా నేను అనుకొని, ఒక నిమిషమే, నాకు తెలియదు నేను చూడాలంతే. నాకు అనుకున్నా, చూడాలా, నేను అమౌంట్ని చూడాలా, కండ్లతో చూడాలా, నాకు తెలీదు, నాకు అమౌంట్ వేయి పోజాడనండి. ఒక తండ్రి బిడ్డ ఇద్దరు సిటీకి పోయినప్పుడు ఏమన్నా బిడ్డకి ఇష్టం వచ్చింది అడగాలంటే తండ్రిని అడుగుతుంది, ఏడుస్తుంది, చేయి పట్టుకొని లాగుతుంది. అలా నేను తండ్రిని అడిగాను. వాళ్ళు తండ్రిని కాకపోతే ఎవరిని అడగాలి చెప్పు? మనుషుల సహాయం, రాజుల సహాయం వ్యర్థం అన్నాడు దేవుడు. అన్ని చూడు, నా వైపు చూడు అన్నాడు. ఏదైనా నేను నీ వైపు చూస్తున్నా. ఇది నేను వేసిన వెంటనే మీరు నేను చూడాలా. ఈ శుభవార్త మొట్టమొదటిగా నా ఫ్యామిలీ వాళ్ళకి నేను చెప్పాలా, సాక్ష్యం నేను చెప్పాలా, అంతే. నాకు తెలియదన్న ఒక్క నిమిషం చేసుకొని ఇట్లా లేచానండి. ఇట్లా లేచి ఇట్లా పోయినాను, మళ్ళీ మెసేజ్ వచ్చింది. వెంటనే ఓపెన్ చేసి చూసుకున్నా, నాది ఎంత అమౌంట్ పోయిందో మొత్తం అమౌంట్ నా అకౌంట్లో వేసేసాను. వేసి నాకు చాలా చాలా అంటే, ప్రభా నువ్వు నన్ను ఇడిసి నాకు తెలుసు, నాతోనే ఉన్నావు, నాకు ఎప్పుడు నాకు తెలుసు. కానీ ఆయన అమౌంట్ అంతా వచ్చింది. ఇంకా నా కుమారుడు వస్తున్నాడు, ఇంకా దావలో ఉన్నాడు. వెంటనే ఫోన్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే వచ్చాను, ఏ పని అమౌంట్ పడిందిరా అన్న, అంతే. అమౌంట్ అది ఎట్లమ్మా అన్నాడు. సర్లే పడింది, నువ్వు వచ్చేసి ఇక్కడికి రా, ఆఫీస్ దగ్గర అన్నా. అమౌంట్ పడిందా? ప్రభా మళ్ళీ ఇది కట్టు కాకూడదు చూడు, ఇక దీనికి కాపరిగా నువ్వు ఉండు. అదే నేను అక్కడ పోయి నాకు పని ఉంది కొంచెము, సార్ ఫోన్ చేసినారు, నేను చూసుకొని వస్తాను నాయన. అది ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ సెల్ ఛార్జింగ్. అవునండి నేను మాట్లాడుతాను దేవుని దగ్గర. వాళ్ళు ఎవరితో మాట్లాడాలా?
మనుషులతో మాట్లాడితే అప్పటి వరకు మన దగ్గర అవును అయ్యో పాపం అంట, తర్వాత ఎగతాలే బాగా అయిందిలే అట్లేం చెప్పలేము. అందుకని నేనేం చేస్తాను, నా తండ్రికి నేను చెప్పుకున్నా, ప్రభా ఇట్లా ఛార్జింగ్ లేదు ఈరోజు ఏమి ఇట్లా పెట్టుకున్నా అని. అవతల పోలా స్టేషన్లో ప్లాట్ఫామ్లో 3లో పోవాలా, నేను వర్క్ ఉంది, ఈ సెల్ ఛార్జింగ్ పెట్టాలా. ఛార్జింగ్ పెట్టినా నా కుమారుడు వచ్చా, ఉండరా ఫస్ట్ నేను అవతల పోయిస్తాను, నాకు వర్క్ ఉంది, నువ్వు కూర్చో. మా ఏమేమి చెప్పు, లేదు టైం లేదు నాకు, నేను చెప్తాను వచ్చినాక, అమౌంట్ పడిందిలే నువ్వు కూర్చో అని అవతల పోయినా. పోయి సార్ అక్కడ వర్క్ చూసుకోవాలా, సార్ అప్పుడే ఫోన్ చేసినాడు, అక్కడ పోమని నువ్వు ఆన్ చేసిరా అని. పోయినాను అవతల పోయి ఆన్ చేసి వచ్చిన. నేను పోతానంటే, నేను ఎక్సలేటర్ పోతా అంటే దేవుని తలుసుకున్నా, ప్రభా ఎంత గొప్ప దేవుడు పోయా, నిజమంటే నాన్న నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇంతవరకు బ్రతికినానని పోయి మళ్ళీ వచ్చినాక 2 మాటలు మాట్లాడిన కుమారుతో. ఓకే అమౌంట్ అంతా నా కుమార్ అకౌంట్లో వేసేసిన, ఫోన్పే చేసేసి ఇంకోటి పోయేసినాడు. ప్రభా ఇదిగో నువ్వు నాకు తెలుసు, ఎందుకంటే నా టీంలో వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేయడానికి నాకు ఇలా అయ్యిందేమో నాకు తెలియదు, కానీ ఇదోనైనా ఇది నీ సాక్ష్యం చెప్తా. మా వాళ్ళందరూ ప్రార్థన ఎంతగానో ప్రేమతో విశ్వాసంతో, నిజమండి మన వాళ్ళు ఏదో నేను మీరు మెచ్చుకోవాలని ఏదంటే అది మాత్రం కాదు, కానీ నేను ఎంతో భయంతో భక్తితో విశ్వాసంతో నేను దేవుని అడిగిన ఫస్ట్ నా ఫ్యామిలీకి నేను చెప్తాను, ఆ ఫ్యామిలీకి నేను చెప్తా సాక్షి అని నేను ఎవరికి చెప్పుకున్నట్ల ఫస్ట్ నా కుమారుని ఒకటే తెలుసు. నేను మళ్ళీ అర్లీ మార్నింగ్ నా ఫ్యామిలీకి నేను చెప్పాను, మీకు తెలుసలేదా మొన్న నేను సాక్షిని చెప్పిన, ఎందుకంటే యుగంధర్ బ్రదర్ చెప్తే అక్క సరేలేక అది ఎటువంటిదైనా కానీ ఏమంటే ఆ బ్రదర్కి సాటర్డేనే చెప్పాలా అనేది ఉంటుంది అనమాట. అందుకే నేను యుగంధర్ బ్రదర్కి కూడా చెప్పలేదు, చెప్తే సాటర్డే చెప్పక అంటాడు. అంతవరకు నేను ఆగలేను, ఎందుకంటే ఆయన చేసిన కార్యం నేను ఆగలేకపోయినాను. నేను చెప్పాలా ప్రార్థన స్టార్ట్ చేసి ప్రార్థనలోనే నేను నా సాక్ష్యాన్ని పంచుకున్నానండి. మరి మీరందరూ విన్నారు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన ఇలాగే కంటిన్యూ కొనసాగించాలని నేను దేవుని అడుక్కున్నాను. మళ్ళీ మన అందరు మా టీంలో ఉంటున్న మన సిస్టర్ బ్రదర్స్ కూడా అందరిని కూడా నేను చెప్పేది ఒకటే, ప్రార్థనలో ఎంతో బలం ఉంది, ఎంతో శక్తి. మీకు కూడా తెలుసు, అయినా కూడా తెలిసినా కూడా ఎంత తెలిసినా కూడా ఇంకా మనము తెలుసుకోవాలా, ఇంకా మనము అద్భుతాలు పొందుకోవాలా, ఇంకా ఆశీర్వాదాలు పొందుకోవాలా, ఘనత పొందుకోవాలా, ఐశ్వర్యం పొందుకోవాలా, ఇవి మనం అందరూ పొందుకోవాలి. కాబట్టి ఇవన్నీ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి కూడా, ఎందుకంటే ఎన్నో మంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు బాగాన్నారు, మన దాంట్లో చనిపోయిన వాళ్ళు బ్రతికినారు, మళ్ళా ఎన్నో ఉద్యోగం లేని ఉద్యోగం వచ్చింది మనకి. ఇప్పుడు ఇంకా గొప్ప గొప్ప కార్యాల కోసం మనం అందరం కూడా విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఇలాగే కంటిన్యూ నాకు చేసిన దేవుడు మీకు కూడా అందరికీ చేశాడు, మీకు చేసిన దేవుడు నాకు కూడా చేశాడు. కాబట్టి నా సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ లాడక. థ్యాంక్ యూ, దేవునికి మహిమ. మరి ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. గడిచిన వారంలో నిజంగా దేవుడు మరి యొక్క మేలు నా జీవితంలో జరిగించినాడు. ఏంటంటే యాక్చువల్గా జూన్ జూలై ఈ 2 months లో మాకు ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ వస్తాయన్నమాట. సో ఆ ఇంక్రిమెంట్స్ రావడానికి ముందే మా ఇన్ఛార్జ్ ఏం చేస్తారంటే రేటింగ్స్ పంపిస్తారు హెచ్ఆర్కి. 5 రేటింగ్, 4 రేటింగ్, 3 రేటింగ్. సో 5 రేటింగ్ అంటే కొంచెం మంచి ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. 4 రేటింగ్కి 3 రేటింగ్ అంత మంచిగా రాదనమాట. యాక్చువల్గా మేము వర్క్ చేసే ప్లేస్లో 15 members-లో ఒక 5 members మేము సీనియర్స్ ఉన్నాము, మిగిలిన 10 members అందరు జూనియర్సే ఉన్నారు. సో ఈ 5 members-లో ఒక ఆమె ఇన్ఛార్జ్, మిగిలిన 4 members. సో మా 4 members-లో తను ఇంక్రిమెంట్ కోసము పంపిస్తుంది, అప్రైజల్స్ పంపిస్తున్నప్పుడు అందరికీ అంటే ఒక్కలాగా వేయలేదు తన మార్క్స్. సో కొంతమందికి 4 రేటింగ్, కొంతమందికి 3, కొంతమందికి 5 రేటింగ్. సో నాకంటే జూనియర్స్ అమ్మాయి, సో తనకి 4 రేటింగ్ వేసింది, 5 రేటింగ్ వేసింది, 5 రేటింగ్ వేసింది. నాకేమో 4 రేటింగ్. నా ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేస్తే, వర్క్తో కంపేర్ చేస్తే తను జూనియర్, బట్ తనకి సో 5 రేటింగ్ వేసింది, నాకు 4 రేటింగ్. సో 4 రేటింగ్ అంటే
ఇంక్రిమెంట్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. తను సరే నేను ఇంకా ఏం బాధపడలేదు. ఎందుకంటే ఎంత వచ్చినా పర్వాలేదు, దేవునికే మహిమ. ఎంత రావాలంటే అంత వస్తది అంతే అని చెప్పేసి నేను ఏం బాధపడలేదనమాట. సో నేను ఇంకా నార్మల్గానే ఉన్నాను. సో తను మాకు ఇన్ఛార్జ్ హింట్ ఇస్తుందనమాట. ఈసారి ఇంక్రిమెంట్స్ చాలా తక్కువ వస్తాయి, ఎవరు హోప్స్ పెట్టుకోవద్దు, చాలా తక్కువ వస్తుందని చెప్పేసి నాతో అన్నారనమాట. బేసిక్గా ఇక తను చెప్పిన మాటను బట్టి సరే అందరికీ అలానే వస్తుండొచ్చు అని చెప్పేసి నేను అలానే నార్మల్గానే ఉన్నాను. బట్ ఇంక్రిమెంట్స్ వచ్చేసాయండి. ఇంక్రిమెంట్స్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే, తను ఎవరికైతే 5 రేటింగ్స్ వేసిందో వాళ్ళకి అంత ఇంక్రిమెంట్ రాలేదు. అంటే హేళన కానీ కాదు, కానీ దేవుడు చేసే కార్యాలు చెప్తున్నాను నేను. అంటే మనుషులు మనకు తలుపులు ముయ్యొచ్చు, కానీ దేవుడు డోర్ తెరిచిరంటే ఆ డోర్ ఎవరు క్లోజ్ చేయలేరు అని నా జీవితంలో నేను అర్థం చేసుకున్నాను. సో ఏమైందంటే, సో ఆ 4 రేటింగ్ వేసిన అయినా కానీ మా ఈ 15 మెంబర్స్లో నాకే హైయెస్ట్ ఇంక్రిమెంట్ వచ్చింది. రేటింగ్ లేదు, ఎక్స్పీరియన్స్ చూడలేదు వాళ్ళే. ఎలా చూసారో బట్ దేవుడే మాట్లాడిండొచ్చు నేను చెప్పాలంటే. ఆ 5 రేటింగ్ వేసిన అమ్మాయికి కూడా చాలా తక్కువనే వచ్చింది ఇంక్రిమెంట్. నాకు తక్కువ రేటింగ్ వేసినా కానీ నాకు మంచి ఇంక్రిమెంట్ వచ్చింది. అక్కడ ఉన్న అందరిలో నాకే హైయెస్ట్ అంటే చూడండి, ఇది దేవుని కార్యం కాదా? మార్క్స్ తక్కువ వేసిన, రేటింగ్ తక్కువ వేసినా కానీ దేవుడు కార్యం జరిగించిండు, నాకు మంచి ఇంక్రిమెంట్ వచ్చింది ఈసారి. సో నా నేమ్ ఇంట్రడ్యూస్ చేయకుండా మా ఇన్ఛార్జ్ చెప్తున్నారు అనమాట అందరితో, ఈసారి మన దగ్గర వచ్చింది ఒకరికి ఇంక్రిమెంట్ హైయెస్ట్ వచ్చింది. ఆ ఒక్కరు ఎవరైనా ఇంకా పేరు చెప్పలేదు నా పేరు, ఎందుకంటే చెప్తే అందరు బాధపడతారు. ఆమెకి ఎలా వచ్చింది, తక్కువ మార్క్స్ వస్తే కూడా ఇంక్రిమెంట్ అని కోప్పడతారని చెప్పి తను నా నేమ్ రివీల్ చేయలేదు. సో ఇలా నిన్న ఇంకొక విషయంలో మేము నిర్ణయం తీసుకున్నామండి. ఏంటి అంటే, సో ప్రతి నెల మనము దేవుని ఆలయంలో మన దశమ భాగం ఇవ్వడము అనేది కంపల్సరీ కదండి. సో మా చర్చ్లో కూడా మేము కంపల్సరీ నేను నా దశమ భాగం ప్రతి నెల ఇచ్చేదాన్ని రెగ్యులర్గా. అయితే నిన్న ఒక ఆలోచన వచ్చిందనమాట మా హస్బెండ్కి నాకు ఇద్దరికి. ఏంటంటే మా చర్చ్కి ఇస్తున్నాము మనము మన దశమ భాగం కంపల్సరీ మనము దేవుని ఆలయంలో ఇవ్వడం అనేది మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ. కాకపోతే అది కంపల్సరీ నీడున్న ప్లేస్లో ఇస్తే బెస్ట్ అని నేను అనుకున్నాను. ఆలయంలో ఇవ్వమని దేవుడు చెప్పిండు. ఎందుకోసం అంటే ఆలయం అవసరం కోసము, మనకు అవసరం, మనం ఇస్తే అవసరం వాళ్ళ తీరుతుంది అని చెప్పేసి. బట్ మా ఆలయం అయితే మంచిగా వెల్ సెటిల్డ్ అండి, ఆర్థికంగా చాలా మంచిగా ఉంది. మంచిగా వెల్ సెటిల్డ్ పీపుల్లే వస్తారు అక్కడికి. ఒకరొకరు మంచిగా లక్షలు ఇస్తారు కానుకలు, వాళ్ళు చాలా మంచిగా ఇస్తారనమాట. సో నాకు ఏమనిపించింది అంటే, నిన్న మా హస్బెండ్ అన్నారు, మన చర్చ్ చాలా మంచిగా వెల్ సెటిల్డే కదా, అక్కడ ఏం కొరత లేదు ఆర్థికంగా, దేవుడు మంచిగా బ్లెస్ చేసిండు. ఎక్కడైతే కొరత ఉందో, ఎక్కడైతే అవసరం ఉందో నువ్వు నీ దశమ భాగం అక్కడికి ఇస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన ఒక ఐడియా ఇచ్చాడు. సో దానిని బట్టి నేను అనుకున్నాను. సో ఈ మన గ్రూప్లో నాకు ఒకసారి యుగేంద్ర బ్రదర్ చెప్పారనమాట, మనం ఇట్లా పాస్టర్స్కి బట్టలు పెడతాము, సో ఆ నీడున్న పీపుల్కి మనం హెల్ప్ చేస్తామమ్మా అని చెప్పారు. దానికి మంత్లీ కొంతమంది కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారని చెప్పారు. సో బ్రదర్ నేను కూడా ఇస్తానని చెప్పాను. బట్ అది ఆ దశమ భాగం అనేది నేను ఇక్కడ ఇవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నానండి. మనము ఇచ్చే కానుక దేవుని కోసమే కాబట్టి, దేవునికి యూజ్ అవుతుంది కాబట్టి, అది ఇంకా యూజ్ ఉన్న ప్లేస్లో ఇస్తే ఇంకా బెటర్ కదా అని చెప్పేసి నేను ఈ మంత్ నుంచి నా దశమ భాగము నేను ఇక్కడ మన ఫ్యామిలీలో ఇవ్వడానికి నేను ఒప్పుకున్నాను. హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు. చర్చ్లో ఇవ్వాలి, బట్ చర్చ్ చాలా వెల్ సెటిల్గా ఉంది, అక్కడ అవసరం లేదు. రీసెంట్ గానే మా చర్చ్ మెంబర్స్ 1,40 lakhs 50 lakhs పెట్టి ఇంకొక పక్కన ప్లేస్ కూడా తీసుకున్నారు. చాలా వెల్ సెటిల్ అండి. మనం ఇచ్చే ధనము దేవుని కోసమే అన్నప్పుడు, దేవుని పనికి వాడబడుతున్నప్పుడు అది ఎక్కడిచ్చినా దేవుని పనికి యూజ్ అవుతుంది. కాబట్టి నేను ఈ మంత్ నుంచి నా దశమ భాగంను మన టీంలో నేను బ్రదర్కి చెప్పి నేను మల్లేశ్వర్ సిస్టర్కి ఇవ్వడానికి చెప్పాను. దేవుడు నా జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం వలన ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉంటే పంచుకోవచ్చండి. దేవునికి మహిమ.
అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ అబౌట్ పిఎల్డి అండ్ సిసిఎం, బ్రదర్ వాజ్ ఆస్కింగ్ మీ టు షేర్ ద టెస్టిమనీ. చాలా చాలా చెప్పొచ్చు, 1 hour కూడా పట్టదు అనమాట సాక్ష్యం చెప్పాలంటే. నేను సాక్ష్యం చెప్పాలంటే ఐ విల్ ఆస్క్ గాడ్, లార్డ్ వాట్ ఐ హ్యావ్ టు స్పీక్ అని చెప్పి. Especially God has given us this wonderful team. ఎంత అంటే మేము అసలు టుడే I have to tell many things. Myself, Yugendar brother and sister Malleshwari, మాకు దేవుడు ఎట్లా మా ముగ్గురిని కలిపారంటే our mindsets will be the same sometimes. సో ఆ ఒక దీంట్లో దేవుడు ఈ భారాన్నిచ్చి బ్రదర్ కి ఇంకా నాకు సిస్టర్ కి ఆయన సేవ చేయాలని ఒక భారంతో మేము ఎప్పుడు అనుకుంటాము, అండ్ అదే దేవుడు చేశారనమాట. సో ఈ గ్రూప్ ని క్రియేట్ చేసి అండ్ ప్రేయర్ వారియర్స్ లాగా తయారు చేశారు. అండ్ ఈ గ్రూప్ లో ఎట్లా అంటే ప్రతి అవసరము whatever we wanted, we share it very openly and say, Lord, brother or sister, pray for us అని చెప్పి. అలా చిన్న గ్రూప్ గా ఈరోజు we see so many people from different areas, and I really I don't know, the joy is so much so we never ever thought ఈ ప్లాట్ఫామ్ లో ఇంతమంది ఇంత prayer warriors తయారవుతారని చెప్పి. And 1 year journey was such a wonderful journey. And PLD నుంచి మేము ఎంత ప్రార్థన చేసేసి ఒక మెడికల్ క్యాంప్ పెట్టామన్నమాట. మెడికల్ క్యాంప్ వి ఓన్లీ థాట్ చాలా చిన్నగా ఒక చిన్న క్యాంప్ పెడతాము, సో దట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ అవుతుంది అని. చిన్న అంటే చిన్న క్యాంప్, అంతగా ఎందుకంటే పెద్దగా పెట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి వి ఓన్లీ థాట్ వి విల్ హ్యావ్ ఎ వెరీ స్మాల్ క్యాంప్. అండ్ వి వర్ praying so much, God, you have to make this camp a successful one, make this camp a successful one అని చెప్పి. చిన్నది దేవుడు ఎట్లా చేశారంటే అసలు చాలా పెద్దగా జరిగించారు. And there were so many people encouraged with this through this medical camp. God's word was shared during this medical camp, and one of the sisters from the medical camp joins our prayer, Dr. Piola. So likewise, so many were encouraged, strengthened, and joyful, I can say. And from PLD we transformed to CCM, and today we see the fruit of this group. God has kept us under his grace, under his mercy, and we enjoy the fellowship every day. This is a small testimony of the group coming to me, how I am strengthened through the prayers. Very recently నేను ఏది ఒకటంటే బ్రదర్ తో షేర్ చేస్తాను, సిస్టర్ తో షేర్ చేస్తాను. బర్డన్ ఉంటే నేను అంటాను మీ దగ్గరే షేర్ చేస్తాను, ఇంకా నేను ఎక్కడ షేర్ చేయలేనని. కానీ ఈరోజు దేవుడు ఏదో హీఈస్ టెల్లింగ్ మీ టు షేర్, సో ఐఎమ్ షేరింగ్ ఇట్. యెస్టర్డేస్ మెసేజ్ ఆల్సో ప్రభుదాస్ అన్న చెప్పారు కదా, దేవుని స్వరం వినాలి అని. సో గత ఫ్యూ డేస్ నుంచి ఐఎమ్ ఏబుల్ టు లిసన్ టు గాడ్స్ వాయిస్. మా పిల్లలు ఇద్దరు దూరంగా ఉన్నారు, వాళ్ళకి లాస్ట్ వీక్ చాలా టఫ్ టైం అంటే టఫ్ టైం. పేరెంట్స్ ఆ సిచ్యువేషన్ లో పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే మీరే ఇంకా ఆలోచించాలి. ద పెయిన్ దట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ. వాళ్ళున్న స్థలంలో
నీగ్రో ఫ్యామిలీ, నైజీరియన్ ఫ్యామిలీ ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళకి ఒక చిన్న పాప, 1 month బేబీ, ఐ డోంట్ నో. ఇంకా అక్కడ నుంచి వాళ్ళ ఆ హౌసెస్ అంత మంది వచ్చి, వాట్ యు వుడెన్ హౌసెస్, వాట్ యు సే బ్రదర్, వుడెన్ హౌసెస్ కట్టతో కడతారు. ఎందుకంటే చెక్క ఇల్లు. సో వాళ్ళు నడిస్తే సౌండ్ వస్తుంది. సో ఫ్యూ డేస్ బ్యాక్ నైజీరియన్ వచ్చి చెప్పాడంట మా పాపకి సౌండ్ వస్తుంది అని తిడితే, ఇది షేర్ చేశాను నేను గ్రూప్ లో. తిడితే మా పాప సారీ చెప్పేసేసి ప్రేయర్ చేసి మరి వాళ్ళని విజిట్ చేసేసి వాళ్ళకి ఏదో ఇచ్చింది, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కానీ లాస్ట్ వీక్ ఏమైందంటే మరీ సౌండ్ వస్తుందని చెప్పి మా బాబుని ఆ నైజీరియన్ కొట్టాడు. ఒకే ఒక పంచ్ మా బాబుకి తగిలి ఉంది. అది ఆ సౌండ్ విని మా పాప పరిగెత్తి వస్తే మా పాపని కూడా ఆయన కొట్టాడు అనమాట. సో దిస్ సిచ్యువేషన్, వాళ్ళు ఇంకొక అబ్బాయి, ముగ్గురు ఉంటారు ఒక ఫ్లాట్ లో, మా బాబు, ఇంకొక బాబు, పాప. ఆయన పోలీస్ ని కాల్ చేసేసి ఆ నైజీరియన్ ని ఆయన్ని జైల్లో బందీ చేసుకొని తీసుకెళ్లారంట. ఇక్కడ పిల్లలు ఎంత కష్టపడ్డారంటే నాకు వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్, మమ్మీ చాలా ఇదైపోతుంది. కానీ మమ్మీ మీరు ఏం చెప్పదని వాళ్ళ డాడీతో షేర్ చేశారు. మా బ్రదర్ అక్కడే ఉంటాడు కాబట్టి, వేరే స్టేట్ లో ఉంటాడు, బ్రదరే అన్ని చూసుకుంటున్నారు అని బ్రదర్ కి చెప్పి ఫోటో కూడా పంపించాడంట, దెబ్బ తగిలి ఎట్లా ఇదైంది అని చెప్పి. నాకు నా ఈ విషయం అంతా ఏం తెలీదు. నేను మమ్మీలా కూర్చొని మాట్లాడుతుంటే మమ్మీ ఏడుస్తున్నారు. నేను అన్నాను, ఎందుకు మమ్మీ నువ్వు ఏడుస్తున్నావు అంటే, అసలు పిల్లల గురించి చాలా బాధగా ఉంది అని. నేనే బాధపడట్లేదు, అంత దూరం ఉన్నారు, నువ్వెందుకు మమ్మీ ఇంత బాధపడుతున్నావు అని చెప్పి, నీకు ఏమైందని తెలుసా, నువ్వేం వాళ్ళని అడగొద్దని మమ్మీ అన్ని చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఏమని, నరేందర్ కి కంపల్సరీ ఈ విషయం తెలుసుంటది అని చెప్పి నేను నరేందర్ని అడిగితే, అవును నల్ని, పిల్లలు అక్కడ చాలా కష్టపడుతున్నారు, నీకేం చెప్పొద్దు అన్నారు అంటే, ఆ టైంలో దెర్ ఇస్ ఇన్నర్ పీస్, లోపల సమాధానం ఉంది, బాధ ఉంది, సమాధానం ఉంది. అప్పుడు నేను దేవుణ్ణి అడుగుతున్నాను, వాట్ ఈస్ దట్ పీస్ లార్డ్, దట్ చిల్డ్రన్ ఆర్ స్ట్రగ్లింగ్ సో మచ్ బట్ యు ఆర్ గివింగ్ మీ పీస్ అని చెప్పి. నేను అది అయిన నెక్స్ట్ డే నేను బ్రదర్తో మల్లేశ్వరితో షేర్ చేశాను అనమాట. థింకింగ్ నాట్ టు షేర్ విత్ ఎనీ వన్ బట్ ఓన్లీ విత్ మై స్పిరిచువల్ చిల్డ్రన్. I always take brother and sister as my own children laga, and I address them also as children. So but today God has told me you have to share, because the protection in that foreign land is so much. So I am here, they are there, but God has kept them under his mighty wings. నేను ఇది తెలిసి నేను వెంటనే పిల్లలతో ఇండైరెక్ట్ గా మాట్లాడాను, మీరు ఏదో నాతో దాచిపెడుతున్నారు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పి. అప్పుడు పాప చెప్పింది, అవును మమ్మీ, ఇట్లా అయింది, మాకు ఇప్పుడు బయటికి ఒక స్టెప్ పెట్టాలంటే కూడా భయం వేస్తుంది, వీడు బయటికి ఇక్కడ వెళ్ళాలంటే. ఎందుకంటే అక్కడ బ్లాక్స్ ఎట్లా అంటే, వాళ్ళ కోపం వస్తే ఆల్ దట్ దే హ్యావ్ టు డూ షూట్. సో అలాంటి పరిస్థితిలో faithful is my God who has been so faithful to my children. ఇంకా నేను అన్నాను, వెంటనే మీరు అక్కడి నుంచి ఖాళీ చేసేయండి అని. అవును మమ్మీ, ఇల్లు చూస్తున్నాము, చర్చ్ దగ్గర చూస్తున్నాము, సో దట్ అందరూ మాకు దగ్గరగా ఉంటారని. అక్కడ ఆ రోజు చర్చ్ వాళ్ళందరూ వచ్చి ఇంకా వాళ్ళతో ఉండి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఏ చర్చ్ కి అయితే వెళ్తారు, కానీ కొంచెం దూరంలో ఉంది కాబట్టి నాకు చాలా టెన్షన్ అయింది. బట్ ఈవెన్ ఇన్ దట్ టెన్షన్, ఈవెన్ ఇన్ దట్ ఇది ఎంత దేవుడు సమాధానం ఇస్తున్నారంటే,
that telling that fear not, I am with you and with your family అని చెప్పి. సో పిల్లలు వేరే ఇల్లు చూసుకున్నారు. వేరే ఇల్లు చూడడానికి కూడా ఎన్నో ఫార్మాలిటీస్, ఇమీడియట్ గా వాళ్ళు ఖాళీ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఖాళీ చేసే వరకు నాలో ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్. అండ్ టుడే వాళ్ళు ఖాళీ చేసి ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ పీస్ఫుల్. I thank God for His protection, His guidance with children, and I thank my dear children, praying for them. Sorry, I could not share this ఎందుకంటే నాలో ఒక భయంతో నేను షేర్ చేయలేకపోయినాను. కానీ ఈరోజు దేవుడు షేర్ చేయమని, ఎంత గొప్ప దేవుడు అంటే, His promises are true. He's so good to us, and we listen to His voice. And నిన్న మా చర్చ్ నుంచి ఒక ఇద్దరు బ్రదర్స్ విజిట్ చేశారు. అక్కడ కూడా దేవుడు నన్ను ఎంకరేజ్ చేశారు. there is so much of pain, but there is joy simultaneously. అలా that's how God is taking me through. And with this pain, He's showing me joy. With his problems and challenges, he's giving me peace. Ante this is the way that God is going to take each and every one, because we have to groom ourselves for Him. And ఈ కొన్ని challenges లో దేవుడు నాకు చాలా నేర్పించినారు. చాలా అంటే చాలా. he corrected me. నన్ను ఎట్లా కరెక్ట్ చేశారంటే, ఫ్యూ డేస్ బ్యాక్ గాడ్ వెరీ క్లియర్లీ టోల్డ్ మీ, వెరీ క్లియర్లీ, డోంట్ గాసిప్ అని. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ ఫిల్టరింగ్ మీ. ఈ ఛాలెంజెస్ కూడా నేను దేవునికి చాలా వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఛాలెంజెస్ ద్వారానే దేవునికి దగ్గరగా నేను ఉంటున్నాను. అండ్ our prayer group, ఎంత God has given me such a wonderful family that many a times when we request for prayers goes up and answers come down. We've seen it live, we have heard, we get wonderful messages also. Ee platform lo different denominations nunchi different God's servants share the word of God, and I'm so thankful to the Lord for the way He's kept us as family. As Girija sister also said, this is the family, not our own blood relatives. This is the family. And yes, this is the wonderful family washed by the precious blood of Lord Jesus Christ. Continue. We will all be working for Lord Jesus Christ. We will stand faithful for Him. We will march forward for Him. Thank you once again, and thank the Lord for His presence with us thus far. ప్రైజ్ లాడక. ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు అంటే పంచుకోవచ్చండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అందరికి, ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. చిన్న సాక్ష్యం అండి. నేను మా పేషెంట్ ని మొబిలైజ్ చేస్తున్నాను, సోమాజిగూడలో నడిపిస్తున్నాను రోడ్డు మీద. అండ్ 80 years old పేషెంట్. ఇద్దరం రోడ్డు మీద వాకింగ్ చేస్తూ ఉంటాం అండ్ రోజు మొబిలైజ్ చేస్తుంటాను, నడిపిస్తూ ఉంటే సడన్ గా ఒక ఇనుప ముక్క, అంటే జనరల్ గా మనం బండి మీద కానీ వెళ్తున్నప్పుడు ఒక రాయి సడన్ గా మనకు పక్క నుండి వెళ్తుంది కదా, అంటే రోడ్డులో వెళ్తున్నప్పుడు ఒకసారి టైర్ కి ఒక చిన్న రాయి తగులుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాయి. మనం సడన్ గా ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటాం. దీన్ని అలాగే జరిగింది. సడన్ గా ఒక చిన్న అంటే ఒక గట్టి లాంటిదే ముక్క ఆల్మోస్ట్ 30 to 40 kilometers స్పీడ్ గా బిసైడ్ అస్ అనమాట, పక్క నుండి సడన్ గా వెళ్ళిపోయింది. అది అంటే ఒకవేళ మేబీ అది నాకు కానీ పేషెంట్ కానీ ఎవరికైనా ఒకవేళ కణతకు తాకింటే ఇట్ మే లీడ్స్ టు అంటే హెడ్ ఇంజురీ, అంటే తలకు బాగా గాయం అయ్యేది. దేవుడు నిజంగా సడన్ గా అది పోతే నాకు
దేవుడా అని కాపాడినవా అని అనిపించింది. చాలా దేవునికి స్తోత్రము. నిన్న సడన్ గా జరిగింది, దేవుడే కాపాడినాడు నాకు అనిపించింది. ఇంకా వన్ మోర్ థింగ్ అంటే టీం గురించి అక్క చెప్తున్నారు, నెలనక్క నిజమే. చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి టీమ్. ప్రేయర్స్ కానీ, ఎంకరేజ్మెంట్స్ కానీ, సాక్ష్యాలు కానీ, అక్కోళ్ళ సాక్ష్యాలు కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, డిఫరెంట్ అసలు డిఫరెంట్ పాస్టర్స్ వాళ్ళ సాక్ష్యాలు కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ, వాళ్ళ మెసేజెస్ కానీ ఆల్మోస్ట్ నా లైఫ్ లో చాలా హెల్ప్ అవుతుంది. దేవునికి నాకు ఈ టీం ఇచ్చినందుకు నేను చాలా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇంకా మీరు ఎవరైనా సాక్ష్యాలు ఉంటే పంచుకోవచ్చండి, తక్కువ సమయం ఉంది మనకి. ఇంకా Today you have to give more time, brother. 1 year journey. నిజమే సిస్టర్, మీరు ఈ మాట చెప్పిన తర్వాత నాకు కూడా చెప్పాలనిపించింది. ఆల్మోస్ట్ లైఫ్ లో కొంతవరకు డ్రైనెస్ ఉండే, బై గాడ్ గ్రేస్ మళ్ళీ నేను అందరం ట్రాక్ లో కలవడం అన్ఎక్స్పెక్టెడ్ గా, మళ్ళీ కొంతవరకు నాకు ఇది ఎట్లా అంటే నీరు కట్టడం అనేది జరుగుతుంది సిస్టర్ నాకు లైఫ్ లో. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఇన్ మై లైఫ్. స్పిరిచువల్ జర్నీకి మళ్ళీ అంటుకట్టబడడానికి టీం నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి అందరు సిస్టర్స్ కూడా ప్రేయర్స్, మీ ఎక్స్పీరియన్సెస్, ఈవెన్ టీమ్ లో జరుగుతున్న సాక్ష్యాలు అండ్ ఎక్స్పీరియన్సెస్ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మై స్పిరిచువల్ లైఫ్ సిస్టర్. అందుకే దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నాను. మరి మీరు ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవచ్చండి, లేదంటే మనం ప్రార్థన చేసుకొని మరి ముందుకు వెళ్దాం. Brother, you're not sharing the 1 year journey. ట్రైలాడక నేను ఆల్రెడీ రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను కదా, ఇంకా అందులో కొత్తగా ఏం కేక్ కట్ చేద్దాం సాయంత్రం ఆల్ నైట్ ప్రేయర్లో. ఇంకెవరైనా Malaysian sisters there. ఇంకెవరైనా పంచుకోవచ్చండి సమయం ఉన్న కొద్ది, లేదంటే మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. బ్రదర్ యుగంధర్ బ్రదర్, మీరు కూడా స్వీట్ గా ఒక 2 మాటలు చెప్తే బాగుంటుంది. మా టీం గురించి, మా వాళ్ళ గురించి, మా బ్రదర్ మా సిస్టర్ గురించి కొంచెం చెప్పండి ప్లీజ్. ఇంట్లో చక్కెర డబ్బా లేదా అక్క? అయిపోయింది. సరే, 2 మాటలు మనం ప్రభు చేసిన మేళ్ళని బట్టి ఆయనకే మహిమ చెల్లిద్దాం. నిజంగా దేవునికే వందనాలండి. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ అని చెప్పగలుగుతాం ఆ మాట సంతోషంగా. పొద్దున నేను కూడా వాక్యం చదువుకుంటూ ఆ కీర్తనలు 115 మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగును గాక అని. నిజమే, ఈ రోజుల్లో చాలా భారమైనటువంటి పరిస్థితి ఈ ఉదయకాల ప్రార్థనలు అన్నది. ఇందులో ఆసక్తి దేవుడే నింపాలి, దేవుడే నడిపించాలి, దేవుడే కార్యం జరిగించాలి అన్నదే మనం చూస్తూ వచ్చాం. నిజంగా ఆరంభంలో మరి ఎలా ఉన్నప్పటికీ ప్రభు కృపను బట్టి నిజంగా అవసరతలో ఉన్న వారికి చేరాలి. అయ్యో మౌనంగా ఉండిపోయి ఇంకా మమ్మల్ని ఎవరు కనీసం పలకరించరే, మమ్మల్ని ఎవరు ఆదరించరే అన్నటువంటి వారికి ఈ ఛానల్, ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడాలి. అలాగే వారిలో ఉన్న తలాంతులు ప్రభు ఏ విధంగా వాడుకోవాలి ఆయన మహిమార్థమై అన్న విషయంలో కూడా మనము ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరిని కదండి.
మనం పిఎల్డి డేస్లో కూడా చూసాం. బర్నబా రోల్ గురించి మనం చూస్తూ వచ్చాం. పౌలు నిలబెట్టే ముందు బర్నబా చాలా గొప్ప పనులు చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయన నిలబెట్టుకుంటూ వచ్చాడు. కానీ బర్నబా గురించి పౌలు ఎక్కడా అంత సంతోషకరంగా రిప్లై ఇవ్వడు. ఎందుకంటే వారి పరిచయము, మరి అంతమంది శిష్యులకు పౌలును పరిచయం చేయడము, తర్వాత పౌలు దాదాపుగా 13 పత్రికలు సంఘ క్షేమమును గురించి, ఎలా బ్రతకాలో, సంఘం ఎలా జీవించాలో, సంఘంలో ఎలాంటి కట్టడలు ఉండాలో, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో అని అనేక అంశాలు ప్రభు ఆయన ద్వారా మరి మన ఆ యొక్క సంఘ కాలంలో ఆయన ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అంటాడు కదా, ప్రభువా నీవెవడు, నేనేం చేయాలన్న 2 ప్రశ్నలతో ఆయన పరిచయం ఆరంభం అవుతుంది ప్రభు దర్శించినప్పుడు. నిజంగా కానీ బర్నబా గురించి మనం ఏం చెప్పుకోవడానికి కూడా లేదు. ఆయన గురించి చాలా తక్కువ రాయబడింది. తక్కువలో తక్కువ ఆయన నిలబెట్టాడు. సమిష్టిగా ఉండేటటువంటి భక్తిపరుడుగా కనపడతాడు. తర్వాత ఇంకెక్కడ కనపడ్డు మనము చూస్తే. కాబట్టి మనం కనపడినా కనపడకపోయినా దేవుని యొక్క బిడ్డలు, దేవుని పనిచేసేవారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది ఎవరైనా సరే, జెండర్ ఆస్పెక్ట్ పక్కన పెట్టేసి అన్ని విషయాల్లో నిజంగా మనం ఈ రోజుల్లో ఉన్నటువంటి సొసైటీలో మరి సిస్టర్స్ కంటే కొంత తక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం. అలాంటి సమాజంలో మనం కుటుంబంలో చెప్పే వాళ్ళని తక్కువ చూస్తూ ఉన్నప్పుడు మరి బయట కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ ప్రభు గొప్పవాడు, ఆయన ప్రేమమయుడు, ఆయన ప్రేమ అన్నింటినీ దాలుకుంటునని మనం చదువుతూ వస్తాం కదా. అన్నింటినీ ఓర్చునని. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నిజంగా 365 రోజుల్లో మరి సండేసు కాకుండా మరి క్రిస్మస్, ఈస్టర్ పండుగలు మాత్రమే మనం పెట్టలేదు అంతే. మిగతా 360 రోజులు దాదాపుగా సండేస్ తీసేస్తే సంవత్సర కాలం అంతా మనం ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ కొనసాగించాం ప్రభు కృపను బట్టి. నిజంగా ఎంత శక్తి సామర్థ్యాలు నాలో అయితే లేవు, అది చాలా బలంగా చెప్పగలుగుతాను. కానీ దేవుడు నిలబెట్టుకుంటూ వచ్చాడు. నిజంగా ఇక్కడ దాకా దేవుడు ఎలా నడిపించాడు అన్నది మాత్రం చాలా గొప్ప విషయం. అసలు ఆరంభ దినాల నుంచి ఇంతవరకు కూడా నిజంగా పిఎల్డి వరకు కూడా ఒక రకంగా చూస్తే నల్లి సిస్టర్ కానీ అలా ప్రభు ప్రతి ఒక్కరిని నిజంగా ఆయన పని కొరకు ఇలా అక్క ఎంకరేజ్ చేసి మరి అమృత అక్క మాట్లాడి పిఎల్డికి రావడానికి కూడా ఇలాంటి దేవుడు అవకాశం కల్పించాడు. మరి అక్కడి నుంచి కూడా మరి అనేక విషయాల్లో కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుని పని చేయడానికి ఆయన అవకాశం ఇస్తూ వచ్చాడు. దేవునికే మహిమ. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ అని చెప్పగలుగుతామండి. అయినప్పటికీ నిన్న సత్యబాలన్నకు కూడా మెసేజ్ పెట్టాను, అది గ్రూప్లో పెట్టాను నేను ఇప్పుడు. మరి తను చాలా హ్యాపీగా తీసుకుంటున్నాడు. ఇంతవరకు జరిగిన పిఎల్డి అన్ని విషయాల కంటే ఈ బ్యాచ్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను అని నేను అమృతకథ కూడా మాట్లాడుతూ వచ్చాను. నిజం బాబు, ఇలా సమకూర్చడం ఒకటైతే దీన్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. కొంత ఆలస్యమైందంటే లేదంటే కొంత అలసట వచ్చిందంటే ఎవరైనా జాయిన్ కాకుండా ఉండొచ్చు. కానీ జాయిన్ అవ్వడానికి ఏర్పాటు చేసేవాళ్ళు ఎలాంటి విశ్రాంతి తీసుకోవడానికి ఉండదు. మనం మౌనంగా ఉంటే ఒక 10 మంది ప్రార్థనలు ఆగిపోతాయి అన్నది పెద్ద సవాల్తో కూడిన జీవితం. నిజంగా ఇందులో దేవునికే మహిమ. ఎలా నిలబెడతా ఉన్నాడో, ఎలా ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడో, ఎక్కడి నుంచి బలం ఇస్తూ ఉన్నాడో అనేది పరిశుద్ధాత్మ దేవుని వినికిడిలోనే జరుగుతూ ఉంది తప్ప నా సొంత శక్తి అయితే ఏమాత్రం కాదు. వీటన్నిటి వెనుక ప్రభు ఎంత గొప్పగా ప్రార్థనా పరులను సిద్ధపరచుకుంటున్నాడు. వాళ్ళ తలాంతులను బయటికి తీసుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. నిజంగా అన్సారీ బ్రదర్ నా జర్నీ కూడా చెప్తే, నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా ఈయూ స్టూడెంట్స్ మేము ఈయూలోనే ఉన్నప్పుడు ఇలా అని. అప్పుడు కూడా మరి అన్న మొన్న వాక్యం చెప్పాడు. నాకు ఇది ఒక రికార్డు లాంటి విషయం ఇది. ఎన్నోసార్లు అడిగితే ఏమంటాడంటే, నిజంగా నేను వెనక ఉండి పరిచయం చేస్తాను నీకు అందరు, నేను నిలబడి మాట్లాడాలంటే నాకు ఆ పదాలు రావు,
ఆ అమెరికా రాదు అని మొన్న పోయిన వారం కూడా టీ తాక్కుంటూ ఒక గంట సేపు మాట్లాడాం అన్న వాళ్ళ ఇంట్లో. కాబట్టి దేవుడు ఎప్పుడు ఎలా ఎవరిని దర్శిస్తాడు అన్నది మనకు తెలియదు. కానీ మనం చేయాల్సింది అంత. నిజంగా మొన్న శ్రీధర్ బ్రదర్ చెప్తూ ఒక మాట అంటూ వచ్చాడు. నిజంగా ఆ డిజైర్ ఉండాలి మనకు. ఇందాక గిరిజక్క కూడా అనేది ఆ పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు కదండి. ఇందాక మళ్ళీ అదే మాట కూడా చెప్తూ వచ్చారు. మోషకు తోడై ఉన్న దేవుడే మనకు తోడై ఉన్నాడు. మనం ఇంత గొప్ప సాక్ష్యం ఇది. నిజంగా గిరిజక్క చెప్పిన సాక్ష్యంలో చాలా మంచి పదాలు వాడుతూ వచ్చింది. నిజంగా అట్లా ఉంటే తప్ప చెప్పలేమండి. అలా నిజంగా ఎంత గొప్ప విషయం. ఏమంటారంటే, దేవా మేము నిత్యము మీకు ప్రార్థన చేస్తాము, మరి నాకే ఇలాంటి పరిస్థితి అనేది అది దానియేలును బట్టి అప్పుడున్న దర్యావేసు ఆ యొక్క సమాజంలో అంటాడు, అయ్యా దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించాలి, ఇంకా నీకు ఆప్షన్ లేదు అంటాడు. నిజంగా ఆ మాట చెప్పగలగడం అన్నది గొప్ప విషయం. నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉన్నాం, మనం నిత్యము ఆయన స్తుతిస్తూ ఉన్నాం. మరి 2వ రాజులు 5వ గ్రంథంలో ఉన్న చిన్నది పేరు కూడా లేదు ఆవిడకు. ఆ చిన్నదాని గురించి లిఖించబడింది. సమరే స్త్రీ పేరు కూడా వ్రాయబడింది. రేపు జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు కూడా రాసి ఇంత గొప్ప కార్యాలు చేశారు అని దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. నిజమే కదండి. మనం నిస్వార్థంగా చేస్తూ ఉన్నాం, ఒక్కటి ఆశించట్లేదు, ఎవరి వైపు చూడట్లేదు. ప్రభు ఎంత గొప్పగా ప్రతి ఒక్కరిని అమర్చి మరి నేను నిలబడతా ఉన్నా అంటే నా గొప్పతనం ఏం లేదు, వెనక్కుండి ప్రోత్సహిస్తున్నాం మీ అందరి ఎంకరేజ్మెంటే. ఎప్పటికీ చెప్పగలుగుతాం ఆ విషయంలో. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా, ప్రతి ఒక్కరు నిజంగా మనం కాదు కనపడాల్సింది, దేవుడే కనపడాలి, సువార్తే జరగాలి. నిజంగా నార్త్ ఇండియన్స్తో మాట్లాడినప్పుడు గుండె పగిలిపోయేటటువంటి విషయాలు వినాల్సి వస్తుందండి. నిజంగా మనం ఒక 2-3తోనే మాట్లాడాం. అది ఛత్తీస్గఢ్ మన బ్రదరు, తర్వాత ఈ యూపీలో ఉన్నటువంటి వాళ్ళిద్దరు. నిజంగా వాళ్ళు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు, ఒక సాక్ష్యం కూడా మనము ఒక 6 months బ్యాక్ విన్నాము. ఎంత భయంకరమైన పరిస్థితిలో. నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా మనం వింటూ మనం ఎదుగుతూ వచ్చాం. ఒకరి కథ దేవుడెరుగు, అది నేను చెప్పలేను, కానీ నేను ఎదుగుతూ వచ్చాను ఆత్మీయంగా. తెలియని లోతుల్లోకి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. నిజంగా దేవునికే మహిమ. నిజంగా ఎంత గొప్పగా మొన్న ప్రభుదాసన్నతో కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏమన్నాడంటే, మన ఆరంభంలో మనము చాలా ఇబ్బందికరంగా, లేదంటే మనకున్న బలహీనతలు చాలా ఉండేటివి బ్రదర్, చాలా ఉండేటివి. ఈరోజు నిజంగా అవన్నీ ఒకరి ద్వారా ఒక విషయం నేర్చుకుంటూ ఆ సాక్ష్యం కలిగి ఉండి నిజంగా దేవుని పిల్లలతో మరి ఆయన స్వారూప్యంలోనికి రావడానికి దేవుడు మనకు సాయం చేస్తూ ఉన్నాడు. నిజంగా చాలా గొప్ప విషయం. ఈ ప్రార్థనలను బట్టి ఏ ఒక్క ప్రార్థన వృధాగా కావడం లేదు. ప్రతి ప్రార్థన ఆయన సాయం చేస్తూ ఉన్నాడు, ప్రతి ప్రార్థనలో ఆయన వింటున్నాడు అన్నది మాట్లాడుతూ వచ్చాడు. మరి మన మధు బ్రదర్ కూడా అలానే కొంత మేము ఎవరికి ఎవరు పరిచయం లేకపోయినప్పటికీ, ఎవరెవరు అయినప్పటికీ కనీసం ఒక 2-3 వారాలకు వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. మధు బ్రదరు, భాగ్య సిస్టర్, అసలు టీం మెంబర్స్లో ఎంత ఆసక్తి అంటే దేవుని యొక్క కుటుంబం ఎవరండి చెప్పండి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం ఇలా ఆన్లైన్లో ముక్కు ముఖం తెలియకుండా మరి ఒక చిన్న మీటింగ్ ద్వారా 1 year ట్రావెల్ అన్నది చాలా అంత ఈజీ కాదు. ఈరోజు రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బులు ఇచ్చే నాయకులు కూడా రారు సంవత్సర కాలం పాటు. అంటే నిజంగా వాటితో కంపేర్ చేయాలని కాదు, కానీ నిజంగా దేవుని పనిలో ఉన్న ఆనందం, దేవుని పనిలో దేవుడు నిజంగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని పని చేయించుకుంటాడు అన్నదే గొప్ప విషయం. ఎందుకంటే ఇంకోటి ఆశీర్వాదమే లేదు. అది నిజంగా దేవునికే మహిమ. నిజంగా నిన్న రాజశేఖర్ అన్నతో కూడా మాట్లాడుతూ వచ్చా, స్కిట్ గురించి మాట్లాడుతూ వాళ్ళు పిఎల్డీకి రావడానికి ఎక్కడ దిగాల ఏంటని మాట్లాడుతూ వచ్చాడు. అన్నతో అంటూ వచ్చా, అన్న నిజంగా ప్రభు ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించాలంటే అసలు మన యొక్క జ్ఞానము మన యొక్క గుండె తట్టుకోలేదన్నా అని మాట్లాడుతూ వచ్చాను నేను.
రాజశేఖర్ అన్నతో మాట్లాడుతూ ఇష్టపడి అన్న కూడా అదే అన్నాడు. నిజంగానా, అందుని బట్టి దేవునికి మహిమ. ఆ ప్రేమ ఉండడం ద్వారానే మనం ఇలా కొనసాగించబడతా ఉన్నాము. ఇలా ఒక మంచి ప్లాట్ఫామ్ దేవుడు ఏర్పాటు చేశాడు అని ఇలా. సో మనం ఎక్కడైనా కానీ నిజంగా దేవుని నడిపింపు చూస్తూ ఉన్నాం, దేవుని ప్రత్యక్షత చూస్తూ ఉన్నాం, దేవుడే మనతో ఉండి కార్యం చేస్తూ ఉన్నాడు అన్నది మన సొంత సాక్ష్యాల ద్వారా మనం బలపరచగలుగుతాం. నిజంగా ఆ విషయాన్ని బట్టి ఎంతగానో నిజంగా నేను చాలా తక్కువ మంది పేర్లు చెప్పాను. నిజంగా నా వెనక ఉండి ధైర్యపరిచేవారు చాలామంది ఉన్నారు. అనేక విషయాల్లో ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలి, ఇలా ఎంకరేజ్ చేయాలి, ఇలా. సో ఆరంభం నుంచి కూడా ఏ ఒక్కరం పర్ఫెక్ట్ కాదు. మరి ఆ విషయంలో అలా అని మనం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండలేమని కాదు, కానీ దేవుడు నడిపించుకుంటాడు, దేవుడు నేర్పిస్తాడు, దేవుడు సరి చేస్తాడు. ఈరోజు ఒకటైతే చెప్పగలుగుతాను, మనం ఇంతకుముందు మనల్ని చూసి వీళ్ళ అంటే ఏమో అనుకునే వాళ్ళేమో, కానీ ఇప్పుడు మంచి ప్రార్థనా పరులు, మంచి ప్రార్థనా యోధులు అని చెప్పుకోగలుగుతారు. ఇదే మనం పరలోకంలో మన గురించి లిఖించబడే దినాలు, మన గురించి వెచ్చించే ఈ సమయం పరలోకంలో రాయబడి ఉంటుంది. మిగతా మనం ఏం తిన్నాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం డ్యూటీ చేసాము, ఇవన్నీ లిఖించబడతాయో లేదో తెలియదు. మరి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చూస్తే దేవుని పని మాత్రమే లిఖించబడుతూ వచ్చింది. ఇంకా ఏం దానియేలు పలానా హోటల్లో భోజనం చేశాడని ఎక్కడ రాయలేదు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడనేదే రాయబడింది కదా. కాబట్టి అనేక విషయాలు నిజంగా దేవుడు మనల్ని ఇలా నిలబెడుతూ ఆయన నామాన్ని ఆయనే మహింపరుచుకుంటున్నాడు. నిజంగా దేవునికి స్తోత్రం అండి. మనం రానున్న రోజుల్లో ఇంకాస్త మరి గిరిజక్కని ఒక మాట ప్రార్థన చేస్తే కార్యం చేశాం కదా, అనుకుంటే ప్రార్థన కార్యాలు జరిగేటట్టుగా దేవుడు నిజంగా అలాంటి ఆత్మీయ స్థితిలోనికి ప్రతి ఒక్కరిని బలపరిచినట్లు మనం ప్రార్థన చేద్దాం. ముందున్న రోజుల్లో ఇంకా నిజంగా కొన్ని విధానాల్లో మనం చాలా ఇవన్నీ కూడా నిన్న కూడా కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చినప్పుడు కొన్ని సంఘాల్లో వ్యతిరేకించినప్పుడు మనం ఇక్కడ అన్నీ నిజంగా దేవుని నడిపింపులోనే చేస్తూ ఉన్నాము అనేది గమనిస్తూ వచ్చాం. నిజంగా కొన్ని సంఘాల్లో చూస్తే సిస్టర్స్ని ఎంకరేజ్ చేయరు కదా. కొన్ని సంఘాల్లో చూస్తే క్రిస్టియన్ అసెంబ్లీ అలాంటి వాటిల్లో వాళ్ళు క్రిస్టియన్ ఉమెన్స్ ఫెలోషిప్ రోజు తప్ప రెస్ట్ ఆఫ్ ద డేస్ మాట్లాడకూడదు. నిజంగా వీటన్నిటిలో కూడా మనం ఏదో గొప్పగా చేస్తూ ఉన్నామని కాదు, కానీ నిజంగా దేవుడు నడిపించడము అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథాన్ని లిఖించడానికి ఆయా ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నీ దగ్గరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నీతో మాట్లాడింది ఉన్నది ఉన్నట్టుగా మనం బ్రతుకుతేనే ఆయన నడిపింపులో మనం బ్రతికినట్టు. లేదు మన పితరులు వాళ్ళు ఇలా బ్రతికారు ఇలానే వెళ్ళాలనేది లేదు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. విధానాలు, పద్ధతులు, ఆచారాలు, కట్టడలు ఇవన్నీ కూడా అవి ఎన్నికలేనివి, ఆయా సంస్కృతులను బట్టి అప్పుడు జరిగినాయి. కానీ దేవుడు ఇప్పుడు అందరికీ సమానమైనటువంటి పరిశుద్ధాత్మను వరాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని అభిషేకించారు, రక్షించిన ప్రతి ఒక్కరితో ఆయన ఉన్నాడు. కాబట్టి మనం దేనికి బౌండరీస్ పెట్టలేం, దేనికి ఇలానే ఉండాలనేది చెప్పలేం. రక్షణ నిశ్చయత ఒకటి అందరికీ. తర్వాత పద్ధతులు, విధానాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నిజంగా దేవుని నడిపింపుతోనే ముందుకు వెళ్తూ ఉన్నాం అనేది స్పష్టంగా బలబుద్ధి చెప్పగలుగుతాను నేను. నిజంగా ఈ విషయంలో కూడా మరి మల్లేశ్వర సిస్టర్తో కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు నిజంగా చాలా సొసైటీ అంతా అన్నీ తెలిసినా కానీ అలానే మూగబోయినట్టుగా ఉన్నారు. సరే మేమెందుకు కొత్తగా మార్చాలి అనే ప్రయత్నం చేయడం ఎందుకులే అన్నటువంటి వారిగా అయిపోయారు అనేది చూస్తూ వచ్చాం. నిజంగా కదండి, ఎవరి తరాల్లో వాళ్ళు నమ్మకంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ నమ్మకత్వంలో నీ ద్వారా ఇప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా ఒక కొత్త అజెండా తీసుకొచ్చారు కదా. అంతవరకు ఉన్నటువంటి బైబిల్ చదవకూడదు, బైబిల్ ఓన్లీ పాస్టర్సే చదవాలి అన్న సిద్ధాంతంలో నుంచి మార్టిన్ లూథర్ నిలబడేసరికి ప్రతి ఒక్కరికి బైబిల్ అందుబాటులో వచ్చింది. ఈరోజు మనం నిలబడితే అందరూ బైబిల్ చెప్పగలగాలి, అందరూ బైబిల్ చదవాలి. ప్రతి ఒక్కరికి దేవుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని ఆత్మీయమైనటువంటి వరాలు ఇచ్చాడు. ప్రతి ఒక్కటి దేవుడు ఎవరి ద్వారా ఏ విధంగా రక్షించుకోవడానికి ఎలాంటి వరం ఉపయోగపడుతుందో తెలియదు.
కాబట్టి ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు నువ్వు నేను ఎవరిమండి ఆపడానికి? కాబట్టి మనం ఇలా కొన్ని విధానాల్లో పద్ధతుల్లో ఏదో మొండి వైఖరితో వెళ్ళడం కాదు, కానీ ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సమాధానాన్ని చేత పట్టుకొనే ముందుకు వెళ్తూ ఉన్నాం. నిజంగా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆ విషయంలో చాలా సంతోషంగా పంచుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నల్లకి అన్నట్టు ఒక గంట, ఒక రోజు, ఒక వారమో పడుతుంది, కానీ దేవుడు చేసిన కార్యాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్నీ ఆయనే జరిపించుకుంటా ఉన్నాడు. ఇందులో ఏ ఒక్కరి గొప్పతనం లేదు, కానీ మన జ్ఞానం కొంత అవసరం. దేవుని నడిపింపుతో పాటు మన జ్ఞానం అవసరం. ఈ పద్ధతిని నేను ఆచరించడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అనేది ఆలోచించలేకపోతే వృధా. మనం ఆలోచించలేకపోతే వృధానే. దేవుడు జ్ఞానం ఇచ్చి, నిజంగా అదే మనం చూస్తాం కదా, మనల్ని రోబోటిక్స్లా చేయలేదు, మనకు సొంత జ్ఞానం ఇచ్చాడు. ఆయన నడిపించుకుంటాడు, ఆయన చేస్తాడు అని మనం మూగపోయి కూర్చోవడం కాదు, మన ప్రయత్నం ఏం చేయడం. నిజంగా పలానా వ్యక్తి రక్షణలోనికి వస్తాడు అంటే మరి మనం ఈ కట్టడలు దాటి, ఈ పద్ధతులు దాటి, ఈ ఆచారాలు దాటి ఒక అడుగు అవతలికి వేస్తే ఆయన నరకాగ్ని నుంచి తప్పించబడతాడు. నువ్వు అనుకుంటున్నటువంటి ఆ యొక్క చర్చి గోడలు ఆయన ఆపకూడదు కదండి. సర్వలోకానికి వెళ్ళి అన్నప్పుడు చర్చిలోనే మనం ప్రకటించుకుంటూ వచ్చేస్తూ ఉన్నాం. చర్చి గోడలు బద్దలుగొట్టి బయటికి రాలేకపోతూ ఉన్నాం కదా. కాబట్టి ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. వీటన్నిటిలో కూడా దేవుడే జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ జర్నీలో నేను గొప్ప వ్యక్తిని కదా అదే చెప్తా ఉన్నాను కదా. ప్రతి ఒక్కరం బలపరచబడతా ఉన్నాం, అన్ని విషయాల్లో బలపరచబడతా ఉన్నాం. కాబట్టి మనం దేవుడు మనతో నడిపించుకున్న విధానంలో మన జ్ఞానం ఉన్నట్టుగా దేని కొరకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడో అదే చేయాలి మనం. అంతేగాని ఒక పద్ధతినో ఒక ఆచారాన్నో, నిజం బైబిల్లో పలానా టైంలో పలానా వాళ్ళు ఇలా చేశారు, ఇప్పుడు మనం అది చేయాలనేది కాదు. అలాగినా మనం ఉన్నాము అంటే ఇంకా మనము అందులోనే ఉండిపోతాం. ఎప్పటికీ దేవుని కార్యాలు చూడలేం. మనం అదే అనుకున్నాం కదా, ఇప్పుడు టెస్ట్ మనీ సెషన్ సాటర్డే వరకు ఆగాలంటే దేవుని యొక్క స్వరాన్ని మనం వినం. కాబట్టి దేవుని నడిపింపును అవకాశం ఇస్తూ ముందుకు వెళ్తేనే గొప్ప కార్యాలు చూస్తాం. అది చాలా చాలా ఎలా ధైర్యం కావాలి. దేవుడు నన్ను నిలబెట్టాలి. మనం మాట్లాడుకుంటున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, అర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఓకే, ఇది మనకు మాట్లాడుకునే వరకు చాలా బాగుంది. నిజంగా నీ సంఘంలో నువ్వు జీవించి నిలబడినప్పుడు అలా ఉంటుందా? అలా ఇలాంటి నిస్వార్థమైనటువంటి వాటి కొరకు కొన్ని పద్ధతులు మార్చుకునే విధానంలో నేను నిలబడగలుగుతా ఉన్నామా? ఇంకేంటంటారండి, ఇంకా అన్నీ నాన్ ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయి. బట్టలు ఇలా వేసుకోవాలి, ఇలా తల కొంగు అని, బొట్టు అని, సో ఇలాంటి చాలా సాంప్రదాయాలకు మనం అలవాటు పడిపోయాం. నిజంగా అవుట్ ఆఫ్ దిస్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క నడిపింపు ఉందా? నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నాడు? వీటి వల్ల ఏమన్నా చేకూరుతుందా బలము కదా? వీటి వల్ల ఎవరైనా రక్షణలోనికి వస్తారా? వీటిని బట్టి ఎవరైనా పారిపోతారా? ఇవన్నీ చూడగలగాలి మనం. చూడలేకపోతే దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనము నిరర్థకం చేసిన వాళ్ళం అవుతాం. నిజంగా ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ బైబిల్కి అస్సలు వ్యతిరేకం కాదు, కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ఏం చేయించుకోవాలనుకుంటున్నాడు. నిజంగా మార్టిన్ లూథర్ గురించి చెప్పుకున్నాం, పౌలు గురించి చెప్పుకున్నాం. నీ దగ్గరికి వస్తే ఆ మనుషులమే మనం కూడా కదా. ఒక కొత్త తరం రావాలంటే మనం కొత్తగా మనం నిలబడగలగాలి, ఉన్నట్టుగా నిలబడగలగాలి, ఉన్నట్టుగా చేయగలగాలి. మరి యుగంధర్ బ్రదర్లో గొప్పతనం ఏం లేదు, కానీ దేవుడు నిలబెట్టుకుంటే అది చాలా గొప్పగా ఉంటుంది. మరి నువ్వు ఉన్న సంఘంలో ఆ గొప్పతనాన్ని నీలో చూడగలగాలి, నాలో చూడగలగాలి, మనలో చూడగలగాలి కదండి. ఇది జర్నీ. ఇలాంటి జర్నీ మనం జీవించగలిగితే నిజంగా చెప్పగలుగుతాం. దేవుడు అంటాడు కూడా మనల్ని, బల నమ్మకమైన మంచి దాసురాలా కదా, నేను ఇచ్చిన 5 తలాంతుల్లో నమ్మకంగా ఉన్నావు. 1 తలాంతు గురించి కూడా నువ్వు నిర్లక్ష్యం వహించలే కదా. కొంచెం పండుగలు వస్తేనో, ఆరోగ్యం బాగాలేకపోతేనో అన్నీ నిర్లక్ష్యం చేస్తాం కదండి. నేను ఏదో గట్టిగా చెప్తా ఉన్నాను అనుకోకండి, బట్ వాస్తవంలో ఏంటంటే ఎక్కడైనా మనకు పట్టుదల కావాలి. పట్టుదల లేకపోతే దేవుని కార్యాన్ని మన జీవితాల్లో చూడలేం, ఆయన పనులు అస్సలు నిలబడలేం. కాబట్టి
శత్రువు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ టైంలోనే మనము జారిపోయేటటువంటి పీరియడ్లో ఉన్నాం. కాబట్టి ఆత్మీయంగా మనం బలపడాలంటే ఇలాంటి ప్రార్థనతో సమూహాలు అవసరం. ఒక సంఘాలు మనం చూడొచ్చు, 2,000 వెళ్ళే సంఘం, 30,000 వెళ్ళే సంఘం, ఇలాంటి సంఘాలే. దేవుని సంఘం ఎంత అండి? 11 మంది కదా. ఎంతమంది దేవుని సంఘం? 11 మంది. అంటే గొప్పగా ఆయనతో కంపేర్ చేయట్లేదు, కానీ 11 మందే ప్రపంచాన్ని చుట్టి పెట్టేశారు కదా. ఈరోజు మనం మాట్లాడుకున్నాం 11 మంది గురించే. మిగతా మధ్యన వందల వేల మంది వచ్చి లక్షల్లో వచ్చిపోయారు. 2,000 సంవత్సరాలు గతించిపోయినాయి, కానీ 11 మంది గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. పౌలు ఒక్కడు 13 పత్రికలు కదండి. ఎలా చెప్పగలుగుతా ఉన్నాం చెప్పండి? పడుదల లేకపోతే, ఆ డిజైర్, అవైలబిలిటీ మనం ఎప్పుడు ఇస్తాం అప్పుడే కార్యం చూస్తాం. నిజంగా దేవునికే మహిమ. ఈ విషయాన్ని బట్టి ఇంతకు మించి ముందుకు వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు. ఏదేమైనప్పటికీ మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ, మరి చివరిగా ఎవరైనా మరి మీ సాక్ష్యాన్ని క్యూగా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేదంటే మనం ముందుకెళ్దామండి. బ్రదర్, అయితే నేను కూడా పిఎల్టీకి నేను కూడా మీ అందరూ చెప్తుంటే నేను కూడా సాక్ష్యం ఉండలేకపోతున్నాను. నేను కూడా 2022లో కూడా పిఎల్టీకి వెళ్ళాను. అంటే లాస్ట్ డే వెళ్ళలేదు. మళ్ళీ 2023లో మీతో పాటు పిఎల్టీకి వచ్చాను. అంటే నేను ఎవరితో కలవను సాధారణంగా, ఎందుకంటే నాకు కొన్ని పరిస్థితులు బట్టి టైంకి రావటం, టైంకి వెళ్ళటం అనమాట. అక్కడ స్టే అవటానికి కూడా నాకు వీలుండదు అనమాట. కాబట్టి అందరితో నాకు పరిచయం చేసుకొని వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడే అంత అవకాశం నాకైతే ఉండదన్నమాట. అయితే పెళ్లి అయిపోయిన తర్వాత మీరందరూ గ్రూప్ ఫామ్ చేసి ప్రేయర్లు చేస్తున్నారు, కానీ నేను అందులో జాయిన్ అవ్వలేదు. మార్నింగ్ 5:30కి అయితే ఒకరోజు రాణి అన్నది చేస్తున్నారు అనుకున్నా, కానీ మామూలుగా ఉన్నాను. నేను మామూలుగా 4 o'clock లేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, మామూలుగా ఉండిపోతాము. అయితే ఒకరోజు రాణి అన్నది అనమాట, అక్క మేమైతే నా యొక్క ఆఫీస్ దాన్ని బట్టి ఇక్కడ దీంట్లో నా గ్రూప్ నేను కంటిన్యూ చేయను, కాబట్టి మన వాళ్ళందరూ గ్రూప్ కంటిన్యూ చేసి ఉదయం మార్నింగ్ ప్రేయర్లు చేస్తున్నారు అక్క, నేను కూడా జాయిన్ అవుతున్నాను, కొంతమంది జాయిన్ అవుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అక్క, నువ్వెందుకు జాయిన్ అవ్వకూడదు అన్నది. అవును కదా, నేను ఎట్లాగో మార్నింగ్ లేస్తాను కదా, జాయిన్ అయితే బాగుండు కదని జాయిన్ అవుతూ వస్తే రాను ఏమైపోయిందంటే అసలు ఎట్లాగా ఉదయం వీళ్ళు ఏ వాక్యం చెప్తారా, దేవుడు ఎలా నాతో మాట్లాడతారా, నేను ఎలా ఆత్మీయంగా బలపడతాననేసి ఆ టైం కోసం ఎదురు చూడటం మొదలు పెట్టానమాట. అలా సాక్ష్యాలు అంటే సాయంత్రం అంటే నాకున్నటువంటి మాకు మీటింగ్ల బట్టి ఫ్రైడే మీటింగ్లకు జాయిన్ అవ్వలేకపోతున్నాను, ఎప్పుడో జాయిన్ అవుతున్నా. కానీ నేను ఒకవేళ పరిచయకు వెళ్ళినప్పుడు తప్ప, డోర్ టు మినిస్ట్రీ ఉంటుంది, దాని తప్ప మిగతా టైంలో అసలు ఎక్కువ 90% జాయిన్ అవుతాను అనమాట. ఎలా అంటే ఈరోజు ఎవరు వాక్యం చెప్తారు, ఈరోజు ఏం మాట్లాడతారు దేవుడు, బయట ఎన్నో వాక్యాలు వస్తూ ఉంటాయి, కానీ ఇది పర్సనల్ గా నాతో మాట్లాడుతున్నట్టు, నన్ను ఆత్మీయంగా బలపడుతున్నట్టుగా నాకు ఎంతగా ఆత్మీయ జీవితానికి, అంతేగా సాటర్డే సాక్ష్యాలు ఇలా చెప్తూ ఉంటే దినదినం దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి, నేను కూడా దేవుళ్ళలో బలపడటానికి నాకు ఎంతో సహాయం చేస్తూ ఉంది. అంతేకాదు నా కుటుంబం కొరకు ప్రార్థించే వాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు అనే ధైర్యం కూడా నాలో చాలా పెరిగింది అనమాట. అంతే ఎప్పుడు టైం అంత బ్రదర్ ఎప్పుడు మెసేజ్ 3 గంటలకి 4 గంటలు పెడుతూ ఉంటే, అబ్బా బ్రదర్స్ నిద్రపోతారా లేదా, ఈ టైం అప్పుడు మెసేజ్ పెడుతున్నారేంటా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే తనకున్న బర్డెన్ అలా ఉంటుంది. అయితే నళిని సిస్టర్ నాకు అంటే 22లో తెలుసు, 23లో కూడా వచ్చింది. అంటే నేను ఫోన్లు చేయటం కానీ ఎక్కువగా కాంటాక్ట్ చేయటం కానీ అయితే ఉండదు, కానీ అయితే మీ అందరి కొరకు మాత్రం ప్రార్థన అయితే నా పర్సనల్ కూడా చేస్తూ ఉంటాను. ఒకటి ఏంటంటే దినదినం ఎక్కువ నేర్చుకోవటానికి వాక్యము, అంతేగా నా కొరకు నా కుటుంబం కూడా ప్రార్థించేటి ఇంకోటి ఉంది అని అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం కూడా పిఎల్డిలో మా చిన్న బాబు కూడా జాయిన్ అవుతున్నాడు, రాహుల్ కూడా ఈ ట్యూస్డే నుంచి వచ్చే పిఎల్డిలో కూడా. ఆ బాబుకి లీవ్ దొరుకుతుందో లేదో ఎంత అనుకున్నాను, దేవుని కృపను బట్టి 4 రోజులు లీవ్ అయితే దొరికింది, తను కూడా జాయిన్ అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఇంత గొప్ప పిఎల్డి కుటుంబం నా కుటుంబం కొరకు ప్రార్థించడానికి ఉంది. అంతేకాదు నేను కూడా దినదినం
దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి, ఆయన స్వరం వినటానికి ఇది ఎంతో సహాయపడుతున్నాడని ఎంతో ఇస్తూ చిన్న సాక్ష్యాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. నిజంగా 2 పిఎల్డీలు కంటిన్యూ చేసినప్పటికీ దేవుడు నిజంగా మరొక పిఎల్డీలో కుమారుణ్ణి కూడా పంపించడం, నిజంగా మీ కుటుంబం నుంచే 3 సంవత్సరాలు కవర్ చేసిన వాళ్ళు అవుతారక్క. ప్రైజ్ ద లార్డ్. ఈ బ్యాచ్లో కూడా చాలామంది ఉన్నారు మన గ్రూప్లో. మళ్ళీ మల్లేశ్వరి సిస్టర్ ఉన్నారు, రాజశేఖర్ బ్రదర్ ఉన్నారు, ఇంకో బ్రదర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఈ ఇయర్ పిఎల్డి రేపు 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, అంటే మంగళవారం నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు, నెక్స్ట్ వీక్. కాబట్టి ప్రార్థన చేద్దాం పిఎల్డి కొరకు. ఇంకేదైనా మీ సాక్ష్యం ఉంటే క్విక్గా చెప్పొచ్చండి, మనం క్లోజ్ చేసుకోవచ్చు తర్వాత. సమయం అందుబాటులో ఏం లేవు, పర్వాలేదు. మరి మల్లేశ్వరి సిస్టర్ చెప్తారనుకున్నాను నేను. సరే, మరి ముందుకు వెళ్దామండి. ఇంకెవరు లేకపోతే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. రాజశేఖర్ బ్రదర్, మీరు ప్రార్థన చేస్తారన్నా? ఓకే, నా చేస్తాను.